స్వచ్ఛ గ్రామం సంతోష జీవనంగా దిశగా మరో సరికొత్త అడుగు. బాపులపాడు మండల పరిధిలో స్వచ్ఛరథం పథకంలో ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. గత ప్రభుత్వ కాలంలో రైస్ పంపిణీ వినియోగించిన వాహనాలను ఇప్పుడు ప్రజల సేవలో భాగంగా స్వచ్ఛరథం రూపంలో మార్చి ఉపయోగిస్తున్నారు. ఈ రథంలో ప్రత్యేకంగా ఇళ్లల్లో ఉన్న పనికిరాని ప్లాస్టిక్, ఇనుము, రాగి, పుస్తకాలు వంటి మొదలగు పాత వస్తువులను కాటా ద్వారా రేటు కట్టి వాటి బదులుగా పచారీ సరుకులు ఇస్తున్నారు. పప్పులు, ఉప్పు, పంచదార, చింతపండు, తాలింపు దినుసులు మొదలగు అన్ని రకాల ఇంటి వాడుకకు సరుకులు ఈ పథకంలో అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు ప్రజలు చెత్తగా ఉన్న వస్తువులను ఇచ్చి ఇంటికి అవసరమైన వస్తువులను పొందుతుండగా, మరోవైపు గ్రామాలు పరిశుభ్రంగా మారుతాయని ఆశపడుతున్నారు. స్వచ్ఛరథం వాహనం బాపులపాడు గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజల్లో పరిశుభ్రత మరియు రీసైక్లింగ్పై చైతన్యం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబం పరిశుభ్రతతో భాగస్వామిగా మారుతుంది. గ్రామ పరిసరాలు శుభ్రంగా మారటమే కాకుండా చెత్త కూడా ఆదాయంగా మారుతోందని గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందిస్తున్నారు. చెప్పు పాత సామాన్లకి ఇనుమికి ప్లాస్టిక్ బాటిల్, పేపర్లకి, అట్లకి, ఈ సీసాలకి, కవర్లకి, వీటికి మేము ఖరీదు కడతాం. ఖరీదు కట్టేసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలా బెల్లం ఉంది, గోధుమ పంచదార ఉంది, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, సాయి మినపగుళ్ళు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, చింతపండు, ఈ కురుకురు అంటే పచారీ సరుకు అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. దానికి రేటు అది చిల్లర రేటే ఉంటుంది. ఓకే, అంటే మీరు తీసుకున్న వేస్ట్ సామాన్కి రేటు కడతారు. మేము ఈ సరుకులు ఇస్తాం. దేనికి ఎంత కడుతున్నారు? కేజీ 20 రూపాయలు ప్లాస్టిక్ డబ్బాలు, పేపర్లు వచ్చి 15 రూపాయలు, అట్టపెట్లు వచ్చి 10 రూపాయలు, బాటిల్ వచ్చి 20 రూపాయలు, ఇనుము వచ్చి 23 రూపాయలు, అల్యూమినియం వచ్చి 120 రూపాయలు, ఇత్తడి వచ్చి 400, రాగి వచ్చి 600. దేనికైనా రేటు కట్టేసి ఐటమ్ ఇస్తారు. కట్టేసి సరుకులు ఇస్తాం. ఓకే,